గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అదేవిధంగా మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువ, మరి నాయన ప్రభువ నాడు ప్రభువ మరి క్రిస్మస్ జరిగింది ప్రభువ, మరి ప్రపంచవ్యాప్తంగా నాయన ప్రభువ, మరి అదేవిధంగా తండ్రి మరి ఆరాధనలో మాకు తోడుగా ఉండండి తండ్రి. మరి నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం తండ్రి. మరి పాత సంవత్సరం మొత్తం కాపాడిన తండ్రి, మరి నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం తండ్రి నాయన. మాకు ప్రభువా మంచి జ్ఞానంతో నడిపించమని మరి నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా, ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థించుకున్నాం. కళ్ళు మూసుకొని స్తోత్రం స్తోత్రం నైనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నీ ఆత్మచేత ప్రభువ నడిపించి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవ, ఈ ఆవరంలో నీ ఆత్మ ఉంది ప్రభువ నాయన. మరి నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించు తండ్రి, నీ అగ్ని చేత మమ్మల్ని నడిపించు నాయన. మాలో ప్రభువ మరి అగ్ని మండించు తండ్రి నాయన. నీ పరిశుద్ధాత్మని మరి నీ జ్ఞానం చేత మమ్మల్ని శుద్ధి చేయి తండ్రి నాయన, శుద్ధీకరించు ప్రభువ. మరి అదేవిధంగా మరి వాక్యంలోకి వెళ్ళబోతున్నాం తండ్రి. మరి నువ్వు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించు ప్రభువ. మరి పరిశుద్ధాత్మదేవ మాలో ఉండి మాకు వాక్యాన్ని మరి ఇంకా వాక్య చాతుర్యాన్ని నేర్పించండి తండ్రి. నీ జ్ఞానం మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. కొన్ని విషయాలు మాట్లాడాలి వాక్యానికి ముందు. మరి ప్రవక్త అయిన మరి ఇర్మియా గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇర్మియా ఎవరు, మరి ఇర్మియాని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు, మరి ఏ రకంగా దేవుడు మాట్లాడాడు, మరి మనం ఒకసారి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇర్మియా 1వ అధ్యాయం చదవబోతున్నాం.
బెన్యామీను దేశమునందలి అతనితోలో కాపురమున్న యాజకులలో ఒకడైన ఇలీకియా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమెను కుమారుడైన యెషయా యూదయాకు రాజై ఉండగా అతని ఏలుబడిలలో 13 సంవత్సరాలు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు ఎఫెసీ కుమారుడగు యెహోషికియా యూదయ రాజై ఉండగాను యెషయా కుమారుడగు సిద్కియాకు యూదయాకు రాజై ఉండగాను అతని ఏలుబడిలలో 11 సంవత్సరములు వరకు అనగా ఆ సంవత్సరములు 5 నెలలు యెరూషలేములో చెదురుకొని పోబడెను వరకు ఆ వాక్కు ప్రత్యక్షముగాను చుండెను. 4వ వచనం నుంచి చూద్దాము. మరి ప్రభు అయిన మరి తండ్రి అయిన దేవుడు మరి యెహోవా దేవుడు మరి ఆ రోజుల్లో ఆత్మ ద్వారా మరి వాక్కు ద్వారా వాక్యం ద్వారా మరి ఇర్మియాకు ఎలా మరి మాట్లాడాడు మరి 4వ వచనం నుంచి మనము అధ్యయనం చేసుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యాను, ఇలాగో సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భమందు నుండే బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగాను నిన్ను నియమించి తిని. మరి యెహోవా దేవుడు వాక్కు మరి ఇర్మియా గారు మరి జన్మించిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత మరి తను దేవుడు వాక్కుని కనుగొన్నాడు. మరి దేవుడు వాక్కు తనని పట్టుకుంది. దేవుడు ఏం మాట్లాడుతుందంటే, నిన్ను నీ తల్లి గర్భం నుండి నువ్వు రూపింపక మునిపే నేను ఎన్నుకున్నాను, ప్రవక్తగా నేను ఎన్నుకున్నానని యెహోవా దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మరి అదేవిధంగా చూసుకుంటే అందుకు ఆయన ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే, మాటలాడుటకు నాకు శక్తి చాలదనగా యెహోవా నాలుకగా ఇక్కడ చూద్దాం 6వ వచనంలో, అయ్యా నేను మరి ఇక బాలున్నే, నేను పిల్లవాడిని, మరి నాకు ఇంత పెద్ద పని ఇచ్చారు కదా, మరి నేను ఇక బాలుడుగానే ఉన్నానంటే, ప్రభువ యెహోవా చిత్తగించు, నేను బాలుడిగా ఉన్నాను, నేను పిల్లవాళ్ళు ఎక్కున్నాను, నాకు శక్తి సరిపోదు, నేను చెప్పనందుకు నేను సరైన వాని కాదని ఇర్మియా చెప్తున్నాడు. యెహోవా వాక్కు నాకిలాగో సెలవిచ్చాను, నేను బాలుడుగా ఉన్నాను వద్దు, నేను బాలుడుగా ఉన్నాను, నేను ఇది చెప్పలేను, నేను ప్రవక్తగా ఉండలేనని ఇర్మియా గారు చెప్తా ఉన్నారు. మరి యెహోవా దేవుడితోనే మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను పంపు వారందరి యుద్ధకు నీకు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. నేను పంపించే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు, నేను నా మాటగా చెప్పు, దేవుడైన యెహోవాగా నేను నిన్ను పంపిస్తున్నాను, వెళ్ళు. దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా వెళ్ళు, నేను ఎవరి దగ్గరికి అయితే నేను పంపిస్తానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మాటగా నువ్వు చెప్పు, నువ్వు ఇది ప్రకటించని చెప్తున్నాడు. అప్పటికి సువార్త అనేది అప్పట్లోనే మరి దేవుడి రాజ్య సువార్త గురించి చెప్తూ ఉన్నాను. మరి అప్పట్లో ప్రవక్త అయిన ఇర్మియా గారు ఫస్ట్ మరి ఈయన ప్రవక్తగా అయినప్పుడు ఈయన జ్ఞానం లేదు కాబట్టి మరి దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, నేను పంపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మాటగా చెప్పని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇచ్చిన ఆజ్ఞలు అంటే నేను చెప్పిన సంగతులు కానీ
విషయాలు కానీ చెప్పని చెప్తున్నాను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. వారెవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి నా మాటగా చెప్పు, నేను నీకు తోడే ఉన్నాను ఇర్మియా అని ప్రభు అయిన యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు. మరి అదేవిధంగా ఇది యెహోవా వాక్కు, ఇది నా వాక్కు, యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడు యెహోవా వాక్కు అని చెప్పని చెప్తున్నాడు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగో సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోటిలో నా మాటలు ఉంచి ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నోరు తెరువు. ఇర్మియా చెప్తున్నాడు, నోరు తెరిచాను. దేవుడు నా నోరులో ఆయన మాటలు ఉంచాడు. ఆ మాటలు ఉంచడం వల్ల నేను వెళ్తున్నా, అంటే వాక్కుగా ఆయన చెప్పిన మాటలని నేను నా మనసులో పెట్టుకున్నాను, నోట్లో పెట్టుకున్నాను. నేను వెళ్తున్నానని చెప్తున్నాను. నీ నోరు తెరవని యెహోవా దేవుడు చెప్తున్నాడు. నోటిలో నా మాటలు ఉంటాయి, నువ్వు వెళ్ళని చెప్తున్నాను. 10వ వచనం చూద్దాం. పెళ్ళగించుటకు అంటే ఎవడు అవి నా మాటలు ఎవరు ఆపలేరు, నా మాటలు ఎవరు తీసివేయలేరు అని చెప్తుంది. విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినములను జనముల మీద, రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. నా మాటగా నువ్వు నా మాట విని నిన్ను ఎవరేం చేయలేరు, నిన్ను చంపలేరు, నీ మాటలు ఎవరు కొట్టివేయలేరు, నీ మాటలు ఎవరు దొంగలించలేరు, నీ మాటలు పెళ్ళగించలేరు, నీ మాటలు నాటివేయలేరు తీసి అని చెప్తున్నాడు. నువ్వు రాజ్యం మీద ఉంటావు అని చెప్తున్నాడు. జనాల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. నిన్ను జనాల మీద, రాజ్యం మీద కూడా నేను నిన్ను నియమిస్తున్నాను ఇర్మియా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదము చెట్టు చావ కనబడుచున్నది. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతృత పడుచున్నాను. నేను ఇర్మియా, మరి నీకు ఏం కనిపిస్తుందంటే, నాకు ఒక బాదం చెట్టు కనిపిస్తుంది ప్రభువా. మరి నాకు అది చావకం ఉన్నట్టు ఉన్నది, మరి దృఢంగా ఉంది అది. దానివల్ల మరి నేను కూడా నీ మాట అంత దృఢంగా ఉంటుందని నేను నమ్ముతున్నానని చెప్తున్నాడు. కరెక్టే. బాదం చెట్టు అయితే ఎలా అయితే ఉందో తొందరపడుతున్నాను నేను. 2 మార్లు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమాయను, నీకు ఏమి కనబడుతున్నదని సెలవియ్యగా, నేను మసలుచున్న బాణమును నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తరము దిక్కున తిరుగుచున్నది, తిరగదంటయు ఉన్నది. నాకు ఒక మసలుతున్న బాణం అంటే కదులుతున్న బాణం కనిపిస్తుంది, అది తిరుగుతూ ఉన్నది దేవా అని మరి ఇర్మియా వారు మరి దేవుడు చెప్పాడు. మరి ఆ రకంగా దేవుడు అడిగినప్పుడు ఇర్మియా వారు సమాధానం ఇస్తున్నారు. నాకు ఒక బాణం కనిపిస్తుంది, అది మరి చుట్టూరుగా తిరుగుతుంది, తిరిగి అంతటిని. అందుకు యెహోవా ఇలాగో సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కుడి బయలుదేరి ఈ దేశ వాసులందరి మీదికి వచ్చాను. ఆ బాణం ఏం చేస్తుందంటే ఉత్తర దిక్కు నుంచి తిరిగి ఆ దేశ వాసుల మీదకి మళ్ళీ అది రిటర్న్గా వస్తుంది ఆ బాణము. దేవా మరి అని నాకు అది కనిపిస్తుందని ఆయన దేవునితోనే మాట్లాడుతుంది ఇర్మియా వారు. ఇదిగో నేను ఉత్తర దిక్కునను నన్ను రాజ్యములకు సర్వ వంశస్థుల
పిలిపించెదను. వారు వచ్చి ప్రతి వాడును యెరూషలేములలో గుమ్మములలోను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపించురు. మరి రాజ్యం మీదికి యూదా అంటే మా యూదుల మీదకి, మరి మా దేశం మీదకి వాళ్ళు వస్తున్నారు. శత్రువుల గురించి చెప్తున్నాడు. బాణం వస్తుంది, మరి అది రిటర్న్ అవుతుంది. ఈ యూదా దేశం మీదకి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్న మిగతా వారు యుద్ధంకి వచ్చినప్పుడు ఆ సింహాసనం అనేది ఆ స్థలంలో స్థాపించురు. అంటే వాళ్ళు యూదులు అనేవారు యూదుల మీదకి వాళ్ళు మరి యుద్ధంకి వస్తున్నారు. యుద్ధంకి వచ్చినప్పుడు ఆ సింహాసనం అనేది స్థాపించురు. అక్కడ మరి సింహాసాన్ని స్థాపిస్తారని చెప్తున్నాడు. అప్పుడు యెరూషలేములో వారు నన్ను విడిపించి అన్య దేవతలకు ధూపము వేసి తమ చేతులకు రూపించిన వాటిని నమస్కరించుటకు ఉన్న తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పు ప్రకటిస్తును. అంటే ఇక్కడ రాజ్యం అంటే యూదుల రాజ్యం మీదకి వేరే రాజ్యం వచ్చి అది నన్ను పట్టుకుంటుంది. వాళ్ళు వచ్చి మా దేశాన్ని మరి వాళ్ళు మరి కబ్జా చేసుకుంటారు. అంటే వాళ్ళకు లొంగిపోవడం వల్ల మా దేశము వెళ్ళిపోతుంది. వాళ్ళు విగ్రహారాధికులు మరి ఆ విగ్రహాలు కానీ అక్కడ ఉన్న బొమ్మలు కానీ తయారు చేసుకునే దానికి నమస్కారం చేయాలి. నమస్కారం చేయకపోతే మరి ఇట్లా ఉంటుందని దేవునితో మరి ఇర్మియా గారు చెప్తా ఉన్నారు. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతటిని వారికి ప్రకటన చేయుము. దేవా, నువ్వేదైతే ప్రకటించావో నేను అది వాళ్ళకు ప్రకటిస్తాను, నీ మాటగా నేను చెప్తానని ఇర్మియా గారు ఇక్కడ చెప్తా ఉన్నాను. మరి నా దేశం మీదకి వీళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా నా దేవుడు ఉన్నాడు అని ఇర్మియా గారు నా దేవుడు చెప్పిన మాటలు వాళ్ళకు కూడా చెప్తానని ఇర్మియా గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ సువార్త అనేది ప్రకటిస్తూ ఉన్నాడు. మరి దేవుని రాజ్య సువార్త గురించి, దేవుని గురించి చెప్తా ఉన్నాడు. దేవుడే చెప్పమని చెప్తున్నాడు. ఇక్కడ నీ మాటగా చెప్తున్నాను, నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతటా వారికి ప్రకటన చేయుము. దేవుడు చెప్తుండు, నువ్వు బలంగా ఉండు, నిలబడు, నేను చెప్పిందంతా నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు అని చెప్తున్నాడు. భయపడకము, లేదు నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును, వారి ఎద్దకు వెళ్ళిన తర్వాత కూడా నీకు భయము పుట్టిస్తాను అని చెప్తున్నాడు. యూదా రాజులకు యుద్ధకు కానీ, ప్రధానుల యుద్ధకు కానీ, యాజకుల యుద్ధకు కానీ, దేశవాసుల యుద్ధకు కానీ, ఈ దేశమంతటిలో నీకెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలను గాను నిలవబెట్టినట్లు ఈ దినము నిన్ను నియమించి ఉన్నాను. మరి రాజుల దగ్గరనే కానీ, ప్రధానుల దగ్గరనే కానీ మరి ఒక గోడ లెక్క, ఒక ప్రాకారం కానీ, ఒక ఇనుము ఒక గోడ లెక్క నిన్ను ఒక ప్రాకారం కానీ నిలబెడతాను, బలంగా నిలబెడతాను ఇర్మియా అని దేవుడు ఇర్మియాకి ఇచ్చిన మాట సెలవిచ్చాడు. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైకి విజయము పొందజాలరు. ఇది యెహోవా వాక్కు. ఒకవేళ వాళ్ళు నీ మీద యుద్ధం వచ్చినా కానీ నేనున్నాను, నిన్ను గెలవలేరు, ఎందుకంటే నీకు నేను తోడే ఉన్నాను. ఇది యెహోవా వాక్ అని మరి యెహోవా దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు మనకు ఇర్మియాకు వాక్కు ద్వారా మాట్లాడాడు. అంటే మనము వాక్యాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే పరిశీలించాలి.
వాక్యాన్ని పరిశీలించినప్పుడు దేవుడు మనకు మాట్లాడుతూ ఉంటాడు. ఏ విషయమైనా ఎలాంటి సమస్య ఉన్నా కానీ మన జీవితంలో మరి ఎన్నో సమస్యలు, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ మరి దేవుడు వాక్యాన్ని మనం పట్టుకొని ఉంటే, దేవుడు మనకు తోడే ఉన్నప్పుడు మరి మన మీదకి ఎవరైనా యుద్ధంకి వచ్చినా, ఎవరైనా గొడవకి వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా కానీ దేవుడు మనకు తోడే ఉంటాడు. కాబట్టి మన మీద ఎవరు మరి దుష్టుడు, మరి సాతాను క్రియలు కానీ, దుష్టుడు కానీ, మరి శత్రు భయాలు కానీ ఎలాంటివి లేకుండా దేవుడు మనల్ని కాపాడుతాడని, ఇర్మియాని నిలబెట్టినట్టు మనల్ని కూడా నిలబెడతాడని, దేవుడు ఇర్మియాలాగా మనల్ని నిలబెట్టును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవుడా, ప్రభువా, నాయన ప్రభువా. మరి ఇర్మియా నేను బాలుడినే అని చెప్పాడు. బాలుడైనా కానీ నీకు నేను తోడే ఉన్నాను, నేను చెప్పిన చోటుకు నువ్వు వెళ్ళు, నా మాటగా విను అని చెప్పి ఇర్మియాని మరి పంపించాడు. దేశం మీద పంపించిన తర్వాత కూడా మరి అక్కడ రాజుల దగ్గర కానీ మరి ప్రధానుల దగ్గర కూడా నేను నిలబెడతాను, ఒక ఇనుప గోడ లెక్క మరి నేను నిలబెడతాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నా మాటగా ఉన్నాను, నీ మీద యుద్ధం చేసేవారు కూడా నీ మీద యుద్ధాన్ని గెలవలేరు, నీ మీదట ఓడిపోతారు, నీకు నేను తోడే ఉన్నాను. ఇది యెహోవా వాక్ అని చెప్పావు మరి ప్రభువా. మరి వాక్కు మరి ఇర్మియా గారికి ప్రత్యక్షమైంది. మరి అదేవిధంగా నువ్వు మరి నీ తల్లి గర్భమునందు రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పాడు. మరి అదేవిధంగా ఏం చెప్పాడంటే ప్రభువా, మరి దేశం మొత్తము మరి ఓడిపోయినా కానీ, విగ్రహారాధన మరి ఆ బొమ్మలకు మరి నమస్కరించినా కానీ నా మాటగా చెప్పు అని యెహోవా దేవుడు ఇర్మియాకు చెప్పినట్టుగా మేము కూడా ఎవరికి మరి ఏ విగ్రహాలకు కానీ మరి ఎలాంటి దానికి కూడా మేము తల వంచకుండా ప్రభువా మరి నువ్వే అసలైన దేవుడివి అని మేము కూడా నీ వాక్కు ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. మరి ఈ రాజ్య సువార్తను ఇంకా ముందుకు తీసుకెళ్ళమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మంచి మరి మాకు కానీ మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మంచి జ్ఞానాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా ప్రభువా మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం తండ్రి. మరి పాతయాన్ని వదిలేసి మరి కొత్త నూతనంగా మళ్ళీ జన్మించేటట్టు నూతనమైన ఆలోచనలు, నూతనమైన జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు చెప్తున్నాను, మరి ఛానల్ ఏదో డబ్బుల కోసం కాదు కానీ ఇది దేవుడి సువార్త కోసమే మరి ఛానల్ పెట్టాము. మరి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక. మరి అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరూ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక. మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబాల్ని, మీ ఆరోగ్యాన్ని, మీ జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరందరూ ఆశీర్వదించి దీవించబడును గాక. దేవుడు మనందరికీ మంచి జ్ఞానం ఇర్మియా వలె మరి ఇర్మియాని ఎలా అయితే నడిపించాడో దేవుడు మనల్ని కూడా మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభువా అలా నడిపించమని, మాకు తోడే ఉండమని యెహోవా వాక్కుగా మేము మాట్లాడుతున్న తండ్రి నజరేయుడైన యేసు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆమేన్.